వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. బెంగాల్ ఒడిశా తీరాలకు ఉపరితల ఆవర్తనంతో ఏపీలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారుల సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణను మరోసారి వరుణుడు టచ్ అయినున్నాడు. ఇంకా పోలేదు నేనున్నానంటూ మళ్లీ వర్షాలతో రాబోతున్నాడు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా